హాయ్ గాయ్స్, మేమైతే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళామన్నమాట. సో మా ఫ్రెండ్ అండ్ నేను కలిసి బర్త్డే పార్టీకి వెళ్ళాము. ఇంక ఇక్కడైతే మా పిల్లలు రాగానే ఇక్కడ మనకి ఎక్వేరియం కనిపించింది. సో ఆ చేపలను అయితే ఫుల్గా డిస్టర్బ్ చేసేసారు మా వాళ్ళు. అయితే అవి మంచిగా ఆడుకుంటూ ఉంటుంటే వాటిని కదిలిను మా అరవను ఫుల్గా గందరగోళం చేసేసారనమాట. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇక్కడ ప్లే ఏరియా అయితే ఉంది కిడ్స్కి. మంచిగా చిల్ అవుతున్నారనమాట కిడ్స్ అందరు కలిసి. ఇంకా మేము కూడా చిల్ అవుతున్నాం. చాలా బాగుంది అసలుకి ఇది ఈ ఫామ్ హౌస్ అయితే. అసలు ఎంత పెద్దదో అసలు చాలా బాగుంది. ఇక్కడే మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ప్లే ఏరియా ఉంది, అలాగే ఎక్వేరియం ఉంది. కిడ్స్కి అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట, వాళ్ళకి టైంపాస్ అవుతుంది. ఇంకా మాకు ఈ వీక్ అయితేనా ఏది చూస్తే అది ఎక్కిద్ది అనమాట. దానికైతే చేత కాదు కానీ మనం తిప్పుతూ ఉండాలి అవని. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడైతే పికాక్స్ ఉన్నాయి, ఎంత పెద్ద సౌండ్ చేస్తున్నాయో. అవి అరుస్తుంటే నాకైతే చాలా భయం వేసింది అనమాట, అంత పెద్ద పెద్దగా అరుస్తున్నాయి. ఇంక ఇది గార్డెన్ చాలా బాగుంది అసలుకి ఇది ఫామ్ హౌస్ అయితే. ఇంకా లోపల కూడా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇదేనమాట. ఇంకా దీని వెనక మనకి ఫొటోస్కి అవి చూడండి బ్యాక్ డ్రాప్ ఎంత బాగుందో. లోపల ఫొటోస్ అయితే మంచిగా దిగాం మేమైతే. ఇంకా నెక్స్ట్ ఇలా చేశారనమాట డెకరేషన్ బర్త్డేకి. ఇంకా మా ఫ్రెండ్ ఎవరో కాదు, ఆ బ్లూ శారీ వేసుకుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ బాబుదే అనమాట బర్త్డే. ఇంకా లోపల ఈ రూమ్స్ ఇవంతా చాలా బాగుంది, చాలా సింపుల్గా చాలా బాగుందనమాట. ఇంకా అందుకని చెప్పి మొత్తం ఒక వీడియో తీసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు ఇవి అయితేనా పట్టుకోవడం చాలా కష్టం అనమాట ఇక్కడ. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా ఇండోర్, లోపల కూడా చాలా లోతుందనమాట. నాకైతే ఎక్కడ పడుతుందా అని భయం వేసి ఆమెని కాపలా గాయడమే సరిపోయింది మాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు ఇవి అస్సలకి ఊరుకోవట్లేదు అనమాట. వెళ్తాను అంటే ఇంకా కేక్ కటింగ్ అది స్టార్ట్ అయింది. ఇంకా అవి చూసుకొని తినేసి, ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా పెట్టారు. అవి తినేసి ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసాం. అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగాము మేము. దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉందో.